హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు పేరులేని ఛానల్. ఈ రోజు అయితే మనం పెరుగన్నం సింపుల్గా చూసేద్దాం. దానికి కావాల్సిన రైస్ అండి, మెయిన్ పాలు పెరుగు. ఈ రైస్ని కడిగేసి నానబెట్టుకుందామండి. ఒక హాఫ్ అన్ అవర్ సరిపోతుంది. ఇది ఇలా పక్కన పెట్టేసుకుని దీనికి కావాల్సిన తాలింపు సామాన్లన్నీ చూసేద్దాం రండి. విజిల్ అయితే కూడా పెట్టేసుకోవాలండి, కానీ ఆన్ చేయక్కర్లేదు. సో దానికి కావాల్సిన శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, జీడిపప్పు ఉంటే బాగుంటుందండి. నెక్స్ట్ ఎండుమిర్చి, కరివేపాకు. ఏంటంటే ఇందులో నేను అల్లం మర్చిపోయానండి, మీరు యాడ్ చేసుకోండి. నేనైతే మర్చిపోయాను. దీనికి కావాల్సిన పెరుగు అన్నాను కదా, ఇలా గట్టిగా ఉండాలంటే పెరుగు, గడ్డ పెరుగు ఇలా ఉంటే కమ్మగా ఉంటుంది. మేగడది తీయవలసిన లేదు, అదే క్రీమీగా ఉంటుంది అన్నమాట. మేగడ పెరుగు అయితే బాగుంటుంది. అంటే పైన మేగడ తీసుకుని మనం చేసుకోవాలి. దీనికి మిరియాలు కూడా యాడ్ చేసుకోవాలి. మిరియాల్ని అలా వేసేస్తే బాగోదు. సో కొంచెం దంచి పెట్టించుకుందాం, మనం లాస్ట్లో యాడ్ చేద్దాం. ముందైతే దంచేసుకుందాం. బియ్యం లోపు నానబెట్టి లోపు ఇవన్నీ అవుతూ ఉంటాయి, బియ్యం నానుతూ ఉంటాయి అన్నమాట. మనకి ఈజీగా అయిపోతుంది త్వరగా. చూసారా, ఇలా పౌడర్ చేసి ఉంచుకొని, పౌడర్ అంటే మరీ పౌడర్ కదా, కొంచెం బరగ్గా చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా అన్నీ కావాలండి. పాలు కూడా కావాలి. రైస్ అయితే ఇదిగో అయిపోయింది, నేను విజిల్ పెట్టేశాను. చూసారా, ఇంత మెత్తగా సాఫ్ట్గా చేసేసుకోవాలి రైస్ని. చేసేసుకున్న తర్వాత ఇందులో ఒక కప్పు కానీ ఒక గ్లాస్ కానీ పాలు అయితే వేసుకోవాలి. పాలు వేసుకున్న తర్వాత పెరుగు కూడా వేసుకోవాలి. పెరుగు వేసిన తర్వాత మనం సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి మీకు తగినంత. నేను లైట్గా యాడ్ చేశాను, ఇంక చూపించలేదు. ఇది కొంచెం ఉంచానండి పెరుగు, మళ్ళీ లాస్ట్లో కలుపుతామని. ఇప్పుడు తాలింపు ఇందాకైతే చూపించాను కదా, అవన్నీ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిపోయే లోపు మనం ఏం చేయాలంటే ఒకసారి ఆఫ్ చేసేసుకుని తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు యాడ్ చేసుకుంటే బాగా కలర్ఫుల్గా ఉంటాయండి. అలా మనం హైలో ఉంచక్కర్లేదు, మధ్యలో ఒకసారి ఆఫ్ చేసి ఆన్ చేసుకుంటూ ఉండొచ్చు. లాస్ట్లో కరివేపాకు వేసి మనం ఫ్రై చేసుకుంటే ఇంకా అయిపోయినట్టే. జీడిపప్పు కూడా వేసుకోవాలండి, ఇందులో జీడిపప్పు కూడా బాగుంటుంది. సో ఇదైతే తాలింపు అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని డైరెక్ట్గా వేయకుండా మనం ఆయిల్ని సెపరేట్ చేసి ముందు ఫిల్టర్ అయితే చేసేసుకోవాలి. వడకెట్టేసుకున్నాక మిగిలినది మనం అందులో వేసుకోవాలి. ఇందాక దంచాం కదా మిరియాలు, అవి ఇందులో వేసుకోవాలి. పెరుగు కలిపిన రైస్, పాలు కలిపిన రైస్ ఉంది కదా, అందులో మనం యాడ్ చేసుకోవాలి. తాలింపుని కూడా యాడ్ చేసేసుకోండి. ఇలా యాడ్ చేసేసుకుని మొత్తం కలిపేసి మనం సర్వ్ చేసుకునే ముందు క్యారెట్ ఉంటుంది కదా, క్యారెట్ కొంచెం తురుము పెట్టేసుకుని ఇలా గార్నిష్ చేసుకుని పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ లంచ్ బాక్స్లో అవి పెడితే చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.